చేయాలనేది నాకు ప్రామిస్. రైట్, పుల్లారావు గారు మాట్లాడదాం. మనకి ఎక్స్ ఆర్మీ నుంచి అదేవిధంగా 1971 వార్లో కీలకంగా ఉన్నటువంటి వెంకట అప్పారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అప్పారావు గారు, ఒక రకంగా ఉగ్రవాదం స్టార్ట్ అవ్వడానికి కూడా కారణం అమెరికా, రష్యా, బెలిచిస్తాన్ లేదా పాకిస్తాన్ ఈ ప్రాంతాల్లో గత కారణాలు చూసుకున్న స్టార్టింగ్లో కూడా దానికి సంబంధించి కూడా మాట్లాడినట్టున్నారు పుల్లారావు గారు. మరి మీరు ఏం చెప్తారు? అప్పుడు పరిస్థితులు అంత టెక్నాలజీ అవి కూడా ఆ టైంలో లేవు. ఈ వార్కి సంబంధించి మీరేం చెప్తారు? 1965 వారు ఏంటంటే జరిగినప్పటికీ అది ఇద్దరు ఎవరు జయించారు అంటే ఒక రకంగా మందే పై చేయిగా ఉందనుకోవచ్చు. ఇప్పుడు రష్యా సమావేశంలో దాన్ని పరిసమాప్తం చేసిన తర్వాత గౌరవనీయులు మన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం కూడా అక్కడ జరిగింది. ఆ తర్వాత 1971లో యుద్ధం జరగడానికి మీరు ఇందాక వెపన్స్ గురించి అంటున్నారు కదా, 1971లో వారు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ గా పిలువబడుతున్న తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ రెండింటికి అధిపతి ఒకరే. అంటే పశ్చిమ పాకిస్తాన్ నుంచే ఈ తూర్పు పాకిస్తాన్ కూడా పరిపాలిస్తున్నారు. ఈ పరిపాలన మాకు అవసరం లేదు, మేము స్వతంత్రంగా ఉంటాము, మాకు స్వతంత్ర దేశంగా ప్రకటించండి అని అక్కడున్న పౌరులు లేక ముఖ్య పొలిటీషియన్స్, ముఖ్యంగా ముజిబుర్ రెహమాన్ గారు లాంటి గొప్ప వ్యక్తులు చాలా ప్రయత్నాలు చేశారు. అక్కడ అంతర్యుద్ధం జరిగింది. అంతర్యుద్ధం ద్వారా ఏమవుతుందంటే అక్కడ ఆర్మీ పర్సన్స్ ఆల్మోస్ట్ 30 lakhs పీపుల్ ని ఆల్మోస్ట్ చంపేశారు. వాళ్ళందరూ పారిపోయి ఇండియా రావటం మొదలెట్టారు. ఇండియా వస్తుంటే మనకు రోజు రోజుకు వాళ్ళ స్ట్రెంగ్త్ పెరగటంతో ఇందిరాగాంధీ గారు ఆ టైంలో దౌత్యం జరిపి విదేశాలన్నిటితో కూడా మాట్లాడిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో మన సైనికులను కూడా ముక్తి బాహిని పేరుతో బంగ్లాదేశ్ అంటే తూర్పు పాకిస్తాన్ పంపటం, వాళ్ళ మీద యుద్ధం చేయటం జరిగింది. అదే పద్ధతిలో పాకిస్తాన్ తో పశ్చిమ పాకిస్తాన్ మీద కూడా December 3, 1971లో యుద్ధం ప్రకటించడం జరిగింది. యుద్ధం ప్రకటించిన తర్వాత మన దగ్గర ఉన్న వెపన్స్ కి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కి చూసుకుంటే మన అప్పటికి కొంచెం ఆధునికీకరణ చెందిన వెపన్స్, రష్యా గన్స్ లాంటివి కావచ్చు, మరికొన్ని కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. అవన్నీ ఉన్నాయి. మనం వీరోచితంగా పోరాటం చేయటమే కాకుండా వాళ్ళ భూభాగంలో చాలా లోతు వరకు చొచ్చుకుపోయాం, ఇక్కడ పశ్చిమ పాకిస్తాన్ లో కూడా. తర్వాత December 16 వరకు టోటల్ తూర్పు పాకిస్తాన్ మనం క్యాప్చర్ చేయగలిగాం. అప్పుడు ఏకేకి నియాజీ చేతులు ఎత్తేసి సరెండర్ అయిపోవటం, అక్కడ ఉన్న 90,000 సోల్జర్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇటుపక్క కూడా పశ్చిమ పాకిస్తాన్ అంటే వెస్ట్ పాకిస్తాన్ లో కూడా December 17 కి వార్ సీజ్ ఫైర్ చెప్పడం జరిగింది. సో ఇదంతా అప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా 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 వ్యత్యాసం ఉంది. ఆ యుద్ధంలో బోర్డర్ లో ఉన్న నేను ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే చావు నుంచి బయటపడినట్టు లెక్క. బాంబింగ్ లో ఆల్మోస్ట్ అంటే దాదాపు మీరు చెప్పినట్టు 90 మందో 94 మందో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని వదిలేసాం కదా, ఇటు ఇండియన్ ఆర్మీ రిలీజ్ సార్ 90,000 మందిని వదిలేశారు కదా. తర్వాత వదిలేయమంటే తర్వాత అప్పుడు జుల్ఫికర్ అలీ భుట్టో అండ్ శ్రీమతి ఇందిరాగాంధీ గారి మధ్య చర్చలు జరిగాయి సిమ్లాలో. ఆ సిమ్లా 1972 అది 71 డిసెంబర్ వార్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగిన దానిలో అప్పుడు యాక్చువల్లీ ఉన్న ఒప్పందాలు ఏమిటి అంటే వచ్చే 25 సంవత్సరాల వరకు మనం ఎట్టి పరిస్థితుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోవటం కానీ యుద్ధాలు ప్రకటించుకోవటం కానీ చేయకూడదు. ఏదైనా ఉన్నట్లయితే మనం పరస్పరం చర్చించుకొని ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి అని ఒప్పందం, సిమ్లా ఒప్పందం. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని కరెక్ట్ గా అమలుపరచాలి. వాస్తవం చెప్పాలంటే ఎప్పుడు ఏదో ఒక దుశ్చర్యకు పాల్పడుతూనే ఉన్నారు. అది వాళ్ళ నేచర్. దట్స్ ఇప్పుడు ఇందాక గౌరవనీయులు పుల్లారావు గారు చాలా విశ్లేషణ అద్భుతంగా మొత్తం దాని యొక్క చరిత్ర చెప్పగలరు. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అది వాస్తవం అనమాట. ఆ తర్వాత ఏంటి, ఆ ఒప్పందాలు సిమ్లా ఒప్పందం మనం రద్దు చేయడం కూడా జరిగింది, మీకు తెలుసు. ఆ తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు సైనికులకి మధ్య డిక్లేర్డ్ వార్. అది తర్వాత జరిగిన ఏది కూడా డిక్లేర్డ్ వార్ కాదు. సో ఇప్పుడు ఫైనల్ గా చెప్పేది ఏంటి, యుద్ధ వాతావరణం లేకపోతే వెపన్స్ విషయానికి వస్తే అప్పుడు ఉన్న టెక్నాలజీకి ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి చాలా 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 డిఫరెన్స్ ఉంది. అది మన ఛానల్స్ లో కూడా అన్ని ప్రకటిస్తున్నారు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఆయుధ సంపత్తి ఏమిటి, మన ఆయుధ సంపత్తియే కాకుండా మన సైనికుల బలాబలాలు ఏమిటి, మన యొక్క యుద్ధ నైపుణ్యం ఏమిటి అనేది చూస్తే ఇవాళ ప్రపంచంలోనే మనది 4వ దేశంగా గుర్తింపబడింది. అంతటి ఆయుధ సంపద కానివ్వండి లేక మ్యాన్ పవర్ కానివ్వండి
అంటే అది కట్టిన పన్నులేవి వేస్ట్ కాలేదు, జిఎస్టీ ఏది వేస్ట్ కాలేదంటారు. వేస్ట్ అవ్వలేదండి. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ ఈ టెర్రరిజాన్ని పెంచి పోషించడం అనేది చాలా తప్పు. ఇప్పటి నుంచి కాదు, లష్కర్ ఏ తోయిబా ఇతను అదేంటి ఏంటి అతని పేరు అజహర్ ఉన్నారు, ఒసామా బిన్ లాడెన్. ఆ టైంలో ఎక్కడి నుంచి తాలిబాన్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి ఎలా జరిగింది? ఇంకా చెప్పాలంటే ఒసామా బిన్ లాడెన్ ని తుదముట్టించడానికి అమెరికాకు చాలా టైం పట్టింది వాస్తవానికి. కానీ మొన్న జరిగిన దాడి ఏదైతే 22 ఏప్రిల్ కు దాడి జరిగితే మనం విత్ ఇన్ డేస్ అద్భుతమైన ప్రణాళికాబద్ధంగా వేసుకొని మన రాత్రి 1:05 మొదలు పెడితే విత్ ఇన్ 40 minutes లో వాళ్ళ 9 ప్లేసెస్ ఇంపార్టెంట్ ఈ టెర్రరిస్టుల స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అత్యంత కరెక్ట్ గా ఎక్కడా కూడా తప్పకుండా ఇతర పౌరులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా వాటిని స్మాష్ చేయడం అనేది మనం చూసాం. సో అది మన యొక్క యుద్ధ నైపుణ్యత. వాళ్ళేదో ప్రగల్భాలు పలుకుతున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అట్లా ఇట్లా, అది వాళ్ళు ఏం చేయలేరంటే మనకు నష్టం కలుగుతుందా కలగదా అని కాదు, కలుగుతుంది, డెఫినెట్ గా నష్టం కలుగుతుంది. యుద్ధం ఎప్పుడూ మంచిది కాదు. ఇవాళ వాస్తవం చెప్పాలంటే అమెరికా దౌత్య ఫలంగా ఈ రోజు సాయంత్రం 5ంటికి యుద్ధం విరమణ జరిగింది, సీజ్ ఫైర్ చెప్పడం జరిగింది. సో 12వ తారీఖు మళ్ళా చర్చల్లో డెఫినెట్ గా ఇవన్నీ వస్తాయి. ఇక మీదట టెర్రరిజాన్ని పెంచి పోషించినట్లయితే మీ దేశాన్ని స్మాష్ చేయడం జరుగుతుందని ప్రపంచ దేశాలు కూడా వీళ్ళని హెచ్చరిస్తున్నాయి. వీళ్ళకి కోఆపరేట్ చేసే వాళ్ళు తక్కువ, చైనా వాళ్ళు ఇంటర్నల్ గా చేస్తున్నారు తప్ప డైరెక్ట్ గా వీళ్ళకి సపోర్ట్ చేయడం అనేది లేదు. బికాజ్ ఇప్పుడు టెర్రరిజం పెంచి పోషించమని ఎవరు కూడా చెప్పరు కదా. ఇప్పుడు అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్ చేశారు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని, ఎవరు? వీళ్లే కదా. అవును. కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా మన విషయానికి వస్తే ఏంటంటే మన దగ్గర ఇప్పుడు గౌరవనీయులు మోదీ గారు వచ్చిన తర్వాత ఇంకా బలోపేతంగా మన సైన్యం తయారైంది. అత్యంత ఆధునికీకరణ చెందిన వెపన్స్ మన దగ్గరికి వచ్చాయి. ముఖ్యంగా S-400 అయితే చాలా బిగ్గెస్ట్ వెపన్ అది. అదే కాదు, ఇప్పుడు మన దగ్గర రాఫెల్ ఉంది. ఇంకొక మాట చెప్తాను మీకు, ఇప్పుడు వాళ్ళు 83లో అమెరికా నుంచి మీకు తెలుసు F-16 జెట్ ఫైటర్స్ కొనుగోలు చేశారు. అవి చాలా పవర్ఫుల్, అవి చాలా పవర్ఫుల్. కానీ ఇప్పుడు అవి పాతబడిపోయాయి. మన MiG-21 ముందు కావచ్చు, లేకపోతే రఫేల్ ముందు కావచ్చు, అవి పనికిరావు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మన యొక్క యుద్ధ వాతావరణానికి ఒకవేళ యుద్ధ వాతావరణం అంటే యుద్ధానికి ఒకవేళ మనం సంసిద్ధులమా కాదంటే ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటాము. యుద్ధం జరిగితే మాత్రం మనకు తిరుగులేదంటే మనం అంత వీరోచితంగా పోరాడగలిగిన ఆయుధ సంపత్తి కాకుండా మన సైనికుల యొక్క బలాబలాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. వెల్ ట్రైన్ పర్సన్స్ మన వాళ్ళందరూ కూడా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం శత్రు సైన్యాన్ని ఏ విధంగా తుదముట్టించాలి అనే దానిలో ఆరితేరిన వ్యక్తులు మన వాళ్ళు. కాబట్టి మనం ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు, కానీ యుద్ధం చేయడం ఎప్పుడు మంచిది కాదు. ఇంకొక విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను. మెయిన్ గా యుద్ధం వచ్చినప్పుడు, యుద్ధం అంటే ఇది సినిమాలో జరిగినట్టు కాదు కదా. కార్గిల్ వార్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సినిమాలు కూడా తీశారు. ఇది వాస్తవంగా జరిగేది యుద్ధం. ఇది క్రికెట్ ప్లేయింగ్ కాదు, ఓడవచ్చు గెలవచ్చు. గెలిచినా ఓడినా డెఫినెట్ గా నష్టం ఇద్దరికి జరుగుతుంది. రైట్. పుల్లారావు గారు ఏదో అప్పారావు గారు యాక్చువల్ యుద్ధం చూశారు. ఒకటే ఒక మాట, యుద్ధం వచ్చినప్పుడు మనం చేయాల్సిన, మన పౌరులు, మనం ఇప్పుడు పెద్దలు కూర్చొని ఉన్నారు, మనందరం చేయాల్సిన ముఖ్య కర్తవ్యం ఏంటంటే యుద్ధ భూమిలో ఎవరైతే సైనికులు వెళ్లి పోరాడుతున్నారో వాళ్ళ కుటుంబానికి బాసటగా నిలవాలండి మెయిన్. కుటుంబం ఎందుకంటే నా కొడుకు యుద్ధ భూమిలో ఉండి సైన్యం పోరాడుతున్నాడు, అబ్బాయికి ఏమవుతుందని బాధ తల్లిదండ్రులకు ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ డిబేట్స్ లో పాల్గొన్న పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పక్క ఇంటి వాళ్ళు కావచ్చు, లేకుంటే ప్రభుత్వ పరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ధైర్యాన్ని కల్పించి మేమున్నాం మీ తోడు, మీ కుమారుడు వీరుడు, దేశం కోసం పోరాడుతున్నాడు, మీకేం కావాలో చెప్పండి, మీకేం భయపడొద్దు, మీ అబ్బాయి తిరిగి వస్తాడు అనే ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నాం. రైట్. చాలా మంచి మాట చెప్పారు. చాలా మంది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మురళీ నాయక్ కావచ్చు, అదేవిధంగా యాదవ్ కావచ్చు, ఇంకొక అధికారి ఉన్నారు, పెళ్లి ఏర్పాట్లు అవి చేసుకుని కూడా పిలుపు రాగానే ఇలా చాలా మందిని తల్లిదండ్రులు కోల్పోతున్నారు. వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండాల్సిన టైం ఇది సొసైటీలో. చాలా కరెక్ట్గా చెప్పారు సార్ పుల్లారావు గారు.